డీలర్ మీరేనా? డబుల్ సింగిల్ ఏమైనా కొని పెట్టుకున్నా చిన్న బ్యాగ్ లించు ఒకసారి. ఎంత లాట్కి ఎన్ని ఉన్నాయి? కాదు నువ్వు ఇవాళ ఏ ఎండీకి ఇచ్చావు బాబు? ఎండీ ఎక్కడ ఉంది? ఎండీ ఎక్కడ ఉంది? ఎట్లా గోడౌన్ నుంచి ఎట్లా వస్తున్నాయి మీకు? మీరు జట్టోళ్ళు మీరు మీరు తీసుకొని రావచ్చు. మీకు తూకం వేసి ఇస్తున్నారా? తూకం ఇస్తున్నారండి. అంటే ఇద్దరికి వేస్తుంటే అవును. అలా కాదండి, ఖచ్చితంగా ధైర్యంగా చెప్పండి. సార్ అడిగింది మీరు ఇస్తున్నారండి. ఈ మొత్తం తెచ్చి జట్టోలండి మాకు తెచ్చి వెహికల్ అమ్మాలీలా? మీరు డీలర్ ఉండొచ్చు కదా వాళ్ళతో పాటు, లారీతో పాటు. నాకు ఒకటే అయితే నేను తెచ్చుకుంటాను. మళ్ళీ బ్యాలెన్స్ చేసినప్పుడు అప్పుడే కొంచెం ప్రాబ్లం సార్. ఎట్లా ప్రాబ్లం? బ్యాలెన్స్ నాకు 20 క్వింటాలు అనుకోండి, అందరూ 5 కూడా 6 కలిపి చేస్తున్నారు. అవును, అప్పుడే తేడాలు వస్తున్నాయండి. అంటే సార్ ఒక బ్యాలెన్స్ నేను ఉండిపోయిన అనుకోండి, ఒక 6 100 క్వింటాలు అనుకోండి, ముందు 80 క్వింటాలు పంపించేస్తున్నాను 6 రాకుండా. అటువంటి సమయంలో 20 క్వింటాలు ఉండిపోయినాయండి. ఆ 20 క్వింటాలు 4 షాపులు కలిపి డీలర్ లేకుండానే గోడౌన్ ఇన్స్పెక్టర్ గారు దగ్గరుండి పంపించేస్తున్నారండి. అది ఏ మూడు ఎవరికి వస్తుందో ఏమి వివరాలు తెలియట్లేదండి. ప్రతి డీలర్కి కూడా మిడ్ డే మీల్ వేసే మిడ్ డే మీల్ వేసే సమయంలో కూడా ఏముంది తూకం సరిపోవట్లేదు సార్. తూకం విషయంలో అడుగుతున్నారండి. తూకం విషయంలో ఉంటే గోడౌన్ నుంచి వచ్చేటప్పుడు డీలర్ పెంచకుండా 4 డీలర్లకి 5 డీలర్లకి కలిపి సరికేయడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ బస్తాలు కూడా తూకం ఏమని అడుగుతుంటే నాకు తూకం రాలేదు, నేను మిడ్ డే మీల్ తూకం వేయలేని దింపుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఆ విషయం మీరు ఎప్పుడన్నా మీ డిఎం గారు కానీ డిఎస్ గారు తాల్దార్ గారు జేసీ గారు లోకల్ చెప్పారా? నేను ఆల్రెడీ ఒకసారి ఫిర్యాదు చేయడం ఈ డిఎం గారికి కాకుండా ముందు డిఎం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సరి చూస్తాను లక్ష్మీరెడ్డి గారు అప్పుడు కృష్ణారెడ్డి గారు లక్ష్మీరెడ్డి నేను కంప్లైంట్ ఇచ్చాను. రైటింగ్ లో ఇచ్చాను మాకోటి జెరాక్స్ తీసుకోండి మీ దగ్గర. మాకు సాయంకాలం ఎన్ని రోజులు అయింది రాసి ఓకే సార్. చూద్దాం, అట్లా జరిగేదానికి లేదండి. ఎందుకంటే మీరు నష్టపోతే మీరు ఆ నుంచే మోసం మొదలు పెడతారు కదా. ఇంతవరకు వచ్చినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే మా ఎఫ్పీ షాప్ లో ఉన్నటువంటి సరుకు కోసం తనిఖీ చేశారు, కానీ మీరు కొత్తగా వచ్చి మా యొక్క వచ్చే సరుకు నాణ్యత గురించి సరుకు కరెక్ట్ పేమెంట్ డీలర్కి అందేవారని మొట్టమొదటి ఆఫీసర్ మీరే మీకు చేతులు దండం పెడుతున్నాను సార్. మీరు మా పట్ల చూపించే అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే మీకు కరెక్ట్ వస్తేనే కదా మీరు కరెక్ట్ ఉండేది. ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తులు అండి, మీ తుమ్మితే ఊడిపోయేటివి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనే వాళ్ళు 35-40 ఏళ్ళు సర్వీస్ లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, దాంట్లో ఎంతో ఉంటుంది. వాళ్ళు తప్పులు చేయకూడదు. ఇది 10 మందికి కడుపు నింపే కార్యక్రమాలు ఇవన్నీ. దీంట్లో మనం కకృతి పడినామంటే దేవుడు క్షమించడు. అది మీరు వ్యతిరేకించాలి గట్టిగా. అలాంటి వ్యక్తులు వ్యతిరేకించండి. కొంతమంది ఏమి ఇబ్బంది లేదు, ఈయన భయపడతా ఉంటే మీరు ధైర్యంగా చెప్తా ఉన్నారు. అదే మేము చెప్పేది. మనం భయపడవలసిన అవసరం మనకి ఏం తప్పు చేస్తున్నాం లేదు. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు అవసరం దేనికి భయపడకలేదు. మీకు అక్కడ తక్కువ వస్తాయి కాబట్టి మీరు తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందండి ఇక్కడ. అది ఒకప్పుడు అండి, ఇప్పుడేమో ఎండి కూడా కుదరదు అంటారు. ఖచ్చితంగా తూకం నెలొచ్చినట్టు ప్రతి ఒక్క డీలర్కి కూడా 1 కింట 1/2 కింట ఆడు ఎక్కడో తెచ్చి పెట్టవలసి వస్తుంది. లేదా వాడి కార్డు లేకపోతే ఎవరన్నా వద్దన్న తీసుకోవడం ఏదో చేయాలి, తప్పదు కదా. పెడుతున్నారు సార్. అదే కరెక్టే నువ్వు చెప్పేది. చేద్దాం, మాట్లాడతాం. మేము ఎండి గారితో మాట్లాడతాం, ఎమ్మెల్యేస్ పాయింట్ లో కూడా మాట్లాడతాం. ఎప్పుడు వస్తారా జిల్లా అని ఎదురు చూస్తాను సార్ మీకోసం సార్. మీకు రోజు చూస్తాను. ఒక్కరేమ్మా మీరు? ఒంటరి మహిళ? కందిపప్పు అన్నదా? తీసుకున్నా కందిపప్పు అందా తీసుకోవా? ఏమి కొట్టావు? ఇదిగోమ్మా 3 17 రూపాయలు, 67 రూపాయలు, 5 రూపాయలు, 89 రూపాయలు అయింది. ఎవరు బాబు తీసుకోమ్మా. 11 రూపాయలు.
కరెక్ట్ తీసుకుంటున్నారమ్మా డబ్బులు ఎప్పుడు కూడా ప్రతి నెల బాగున్నాయి బియ్యము తింటున్నారమ్మా తింటున్నారు కదా అప్లై చేశారా వాలంటీర్ వచ్చారా వాలంటీర్ ద్వారా అప్లోడ్ చేశారా ఎన్ని రోజులు అయింది అప్లోడ్ చేసి వస్తుంది మంచిదమ్మా